ఆటోలో సౌండ్ వస్తుంది. ఆటోలో సౌండ్ వచ్చినప్పుడల్లా వెళ్ళి కూర్చోవాలి. జబర్దస్త్ బిగ్ బాస్. ఆటో పక్కన నించొని చదవమంటే చదువుతాం. అందరూ వరుసగా కూర్చోండి. వచ్చేది లాస్ట్ అవినాష్ నీకోసం మెయిన్ డోర్ వేసి బిగ్ బాస్ ఆటో జరపడైతే లేదు, ఎందుకంటే ఒకటే పొజిషన్ లో పెట్టేసారు. దానికి వైర్లు పెట్టిండ్రు. సౌండ్ వచ్చినప్పుడల్లా ఆటోలో పోయి కూర్చోవాలి కావచ్చు. ఇక్కడ నిన్ను పెట్టాలి. నిన్న బిగ్ బాస్ ఇంట్లో వచ్చిన గెస్ట్ ఇంట్లో ఒక ఆటోని వదిలి వెళ్ళారు. ఈ టాస్క్ లో విజేతలుగా నిలిచి మెగా చీఫ్ పదవికి మరొక అడుగు దగ్గరికి వెళ్లే అదృష్టం ఎవరికి ఉందో ఆ ఆటో నిర్ణయిస్తుంది. పోటీదారులు మెగా చీఫ్ అవడానికి బిగ్ బాస్ ఇస్తున్న తదుపరి టాస్క్ ఆటోలో ప్రయాణం. ఈ టాస్క్ చాలా సింపుల్. ఈ టాస్క్ లో గెలవడానికి మీరు చేయవలసిందల్లా మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ చివరి వరకు ఆటోలోంచి దిగకుండా ఉండడం. చివరి వరకు ఆటో దిగకుండా ఉన్న పోటీదారులు మొదటి స్థానంలో నిలిచి ఎక్కువ పాయింట్స్ పొందుతారు. మొదటిగా ఆటోలోంచి దిగిన వారు చివరి స్థానంలో నిలిచి తక్కువ పాయింట్స్ పొందుతారు. నబీ, మీరే ఈ టాస్క్ కి సంచాలకులు. దిగకుండా ఉంటారు. ఎన్ని పరిస్థితులు దిగకూడదని అలా మీరు డిస్టర్బ్ చేయొచ్చు మమ్మల్ని అలా. ఎగ్జాక్ట్లీ అదే నా లేఖని చదవనా బిగ్ బాస్ బట్ అక్కడ చేస్తున్నప్పుడు అవినాష్ చదివాడు. నేనే చదువుతా. కాబట్టి నాకు ఇంగ్లీష్ మీడియంలో వచ్చింది. తెలుగు కొంచెం నేర్చుకున్న చదవడం ఒక్కసారి అవ్వకపోతే నేను వేరే వాళ్ళు చదువు పెట్టింది ఎందుకు చదవలేదు. నేను ట్రై కూడా చేయకుండా ఒకసారి అనేక చదవండి. నిన్న బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చిన గెస్ట్ ఇంట్లో ఒక ఆటోను వదిలి వెళ్ళారు. ఈ టాస్క్ లో విజేతలుగా నిలిచి మెగా చీఫ్ పదవికి మరొక ఆటో దగ్గరికి వెళ్లే అదృష్టం ఎవరికి ఉందో ఆ ఆటో నిర్ణయిస్తుంది. పోటీదారులు మెగా చీఫ్ అవ్వడానికి బిగ్ బాస్ ఇస్తున్న తదుపరి టాస్క్ ఆటోలో ప్రయాణం. ఈ టాస్క్ చాలా సింపుల్. ఈ టాస్క్ లో గెలవడానికి మీరు చేయవలసిందల్లా మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ చివరి వరకు ఆటో నుంచి దిగకుండా ఉండడం. చివరి వరకు ఆటో దిగకుండా ఉన్న పోటీదారులు
మొదటి స్థానంలో నిలిచి ఎక్కువ పాయింట్స్ పొందుతారు. మొదటిగా ఆటో నుంచి దిగిన వారు చివరి స్థానంలో నిలిచి తక్కువ పాయింట్స్ పొందుతారు. నబిల్ ఈ టాస్క్ కి సంచాలకులుగా వ్యవహరించాల్సి ఉంటుంది. గుడ్ లక్ బిగ్ బాస్. రూల్ నెంబర్ 1. ఆటోలో ఉన్న పోటీదారులు వేరే పోటీదారులని ఆటోల నుంచి దింపడానికి మీ తెలివిని ఉపయోగించి ఏమైనా చేయవచ్చు. అలానే ఈ ప్రక్రియలో మిమ్మల్ని మీరు గాయపరచుకోకుండా జాగ్రత్త వహించండి. రూల్ నెంబర్ 2. స్టార్ బజర్ మోగగానే పోటీదారులందరూ ఆటోలో కూర్చోవలసి ఉంటుంది. చివరి బజర్ మోగే సమయానికి ఏ సభ్యులైతే ఆటోలో ఉంటారో వారు మొదటి స్థానంలో నిలుస్తారు. రూల్ నెంబర్ 3. పాయింట్స్ కింద తెలిపిన క్రమంలో లభిస్తాయి. చివరి వరకు ఆటోల నుంచి కిందికి దిగకుండా మీద ఉన్న 5వ పోటీదారునికి 50 పాయింట్లు, 4వ పోటీదారునికి 40 పాయింట్లు, 3వ పోటీదారునికి 30 పాయింట్లు, రెండవ పోటీదారునికి 20 పాయింట్లు, ముందుగా ఆటోల నుంచి కిందికి దిగిన మొదటి పోటీదారునికి 10 పాయింట్లు. రూల్ నెంబర్ 4. సంచాలకుల యొక్క బాధ్యత ఆటోల నుంచి పోటీదారులు దిగిన క్రమాన్ని బిగ్ బాస్ కి తెలియజేయడంతో పాటు టాస్క్ సవ్యంగా జరిగేలా చూసుకోవడం. ఒకవేళ మీరు సంచాలకుల యొక్క నిర్ణయంతో ఏకీభవించకపోతే వారితో చర్చించవచ్చు. సంచాలకుల నిర్ణయమే తుది నిర్ణయం. రూల్ నెంబర్ 5. టాస్క్ జరిగే సమయంలో మిగిలిన సభ్యులందరూ లైన్ వెనుక నిలబడాల్సి ఉంటుంది. ఓకేనా?